ఇప్పుడు సినిమాల్లో కూడా డబ్బులు పోయినాయి అంటారు. డబ్బులు పోయినాయి ఏంటి సినిమాలో? డబ్బులు ఎక్కడికి పోవు, వేరే వాళ్ళ జేబులోకి వెళ్తాయి. సో ఎన్ని పెద్ద ఫ్లాప్లు అయితే ఇండస్ట్రీ అంత బాగుపడుతుందని చెప్పాను. పోయిన వాళ్ళు ఎవరు? ప్రొడ్యూసర్ అంటే ఇది అది జాతి కాదు కదా. ఎవరో ఒక విజన్తో వచ్చారు, ఒక ఆర్గనైజేషన్ ఇంత, ఆయన క్యాలిక్యులేషన్ తప్పింది. నేను సప్నాకి ఎంత ఇస్తాను, రాముకి ఎంత ఇస్తాను, ఇంత ఇస్తాను అని చెప్పేసి అన్నీ చేస్తే నాకు ఎంత వస్తుందని క్యాలిక్యులేట్ చేశారు. క్యాలిక్యులేషన్ తప్పింది. సో కన్సెంటింగ్ అడల్ట్స్ మేడ్ ఎ డీల్ విత్ ఈచ్ అదర్. సో సంథింగ్ వర్క్ ఫర్ దెమ్, సంథింగ్ డిడ్ంట్ వర్క్ ఫర్ దెమ్. అండ్ దట్ ఈస్ పార్ట్ ఇన్ ఎవ్రీ బిజినెస్. సినిమా ఇండస్ట్రీ క్వశ్చన్ కాదు, ప్రొడ్యూసర్ అనేవాడు సినిమాలో కాదు. ఇంకోవైపు ఆక్షన్ పద్ధతి పెట్టి దే get their wages and their payments only after the film gets sold. Correct. Systems పెడుతున్నారు. What is the logic? It is exactly the same thing. I am introducing the conversion of energy theory. అప్పుడు నేను డబ్బులు తీసుకోను, మీ డబ్బులు తీసుకోరు. వీఆర్ ఇన్వెస్టింగ్ అవర్ ఎనర్జీ, అవర్ టాలెంట్, అవర్ ఎబిలిటీ. దట్ ఈస్ మేకింగ్ ద ఫిల్మ్ హ్యాపెన్. ఫిల్మ్ తీయడానికి డబ్బులు ఎందుకు అవసరం? మీరు ఎవరికి ఇవ్వాలి కనుక అవసరం. అందరం తీసుకోకపోతే సినిమా విల్ బికమ్ యాజ్ ఇట్ ఈస్. కెమెరామెన్ డబ్బులు తీసుకోడు, కెమెరా హైర్కి ఇచ్చాడు డబ్బులు తీసుకోడు. ఎందుకంటే వాళ్ళందరూ దే ఆర్ పుట్టింగ్ దేర్ ఓన్ వర్త్ యాజ్ ద investment instead of taking money. So if the film works, they will get the money. It's just a concept. That is what's cooperative cooperative society is about. It's very hard to visualize you speaking on behalf of a group like this. I am doing it for my selfishness, and they also should do it for their selfishness, because the common point is the project you are making. They are not doing it for me. Vallu aa project మీద నమ్మకంతో చేయరా, and they might believe in me. That is their concern. ఇది నేను స్వార్థంతో చేసినట్టే వాళ్ళు కూడా స్వార్థంతో చేయరు. నేను వాళ్ళ కోసం చేయట్లా, నేను నా కోసమే చేస్తున్నా. ఐఎమ్ జస్ట్ ఇంట్రడ్యూసింగ్ ఎ కాన్సెప్ట్ అంతే. అది లేకపోతే ఏమవుతుంది? వాళ్ళ నేను ఓకే సప్న యాక్టరు, సప్నాకి ఎంత డబ్బు ఇస్తున్నా, కెమెరామెన్కి ఎంత ఇస్తున్నా, వీళ్ళందరికీ ఇచ్చిన తర్వాత ఈ సమ్ టోటల్ ఒక 10,000 రూపాయలు అయింది. 10,000 రూపాయలు సినిమా రిలీజ్ అయ్యి 5,000 రూపాయలు పోయింది. ఎందుకు 5,000 రూపాయలు? వీళ్ళందరికీ ఇచ్చాను కాబట్టి. బట్ సేమ్ థింగ్ ఇవ్వకుండా ఉంటే జీరో కాస్ట్లో వస్తుంది అది ఆ సినిమా. జీరో కాస్ట్లో వచ్చినప్పుడు యాక్చువల్గా ఆడియన్స్ నుంచి వచ్చే డబ్బు నుంచి చేయడం, దట్ ఈస్ ద హోల్ ఆస్పెక్ట్.